భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. పింఛన్కు డబ్బులు ఇస్తున్నందుక లేకపోతే కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేస్తారా? భారతదేశంలో మతతత్వం రేగొడుతారు తప్పించి ఆ మతతత్వాన్ని తెలంగాణ పైన రుద్దాలనుకుంటారు. అందులో మునుగోడులో ఇక్కడ ఉన్నటువంటిది కమ్యూనిస్ట్ భావజాలం వ్యక్తులు బీజేపీని కానీ మతతత్వాన్ని ముందుకు రానియరు, తరిమి కొడతారని భావజాలం ఉన్న వాళ్ళు చెప్తారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మునుగోడులో మతం వచ్చిందా, మతం కోసం ఓట్లాడుతున్నాం అనేది మాట్లాడుతున్నటువంటి పెద్దలు ఈ రాష్ట్రంలో 8.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉంది. బైన్సాలో అల్లర్లు జరిగినాయి. ఎవరు చేసిర్రు? బీజేపీ చేసిందా? ఎవరు కంట్రోల్ చేయలేకపోయినరు? అధికారంలో ఉన్నది ఎవరు? హోంమంత్రి ఎవరు? ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నది ఎవరు? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో జరిగిన ఆదిలాబాదు, బైన్సా, నిజామాబాదు ఇట్లాంటి ప్లేసులలో జరిగినటువంటి మత ఘర్షణలకి కారకులు ఎవరు? టీఆర్ఎస్ఆ, పోలీసు వాళ్ళ, భారతీయ జనతా పార్టీయా? మీరు అధికారంలో ఉన్న చోట మీకు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం చేతగాక, మెజారిటీ ప్రజల యొక్క మనోవంచని గౌరవించలేక, మెజారిటీ ప్రజల ఇళ్లను తగలబెడతా ఉంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహించిన మీరు, మేము ఎక్కడ మతం గురించి ప్రస్తావించకుండా బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తూ ఉంది, కమ్యూనిస్టులు ఏం చేస్తారు? అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉన్నారా? ఒకసారి పసుపచ్చ జెండా, ఒకసారి ఆకుపచ్చ జెండా, ఒకసారి మూవన్నెల జెండా, ఇట్లా వాళ్ళు ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్కరితో పోతారు కదా. ఈసారి కొత్తగా గులాబీ జెండాతో వచ్చిర్రు. 2004లో ఎవరితో పోయారు? కాంగ్రెస్ తోటి. 2009లో ఎవరితో పోయినరు? తెలుగుదేశం పార్టీతోటి. ఇప్పుడు ఎవరితో వస్తుర్రు? 2018లో ఎవరితో పోయినరు? ఎవరిని తిట్టినరు? మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు తిట్టిన మాటలు కమ్యూనిస్టు సోదరులు గుర్తుకు తెచ్చుకోవాలి. సూది దబ్బనాల పార్టీ అన్నాడు, తోక పార్టీ అన్నాడు, వాళ్ళు కూడా పార్టీనా అన్నాడు. మళ్ళీ గజంటోలని ఇలా పక్కన పెట్టుకొని ఎన్నికల ప్రచారానికి వస్తుండంటేనే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు బలం లేదు, వారు గెలవమని అంగీకరించినట్టు చాలా స్పష్టంగా విదితమవుతా ఉంది.